ఈ పాటికి రాధిక పడుకొని ఉంటుంది. నేను ఒకసారి వెళ్ళి రాధికను చూసొస్తాను. కిటికీని శివ మోసి వెళ్లారు కదా, మరెవరు తెరిచుంటారు? చలిగాలికి మొత్తం గదంతా చల్లగా అయిపోయి ఉంటుంది. రాధిక దుప్పటి కూడా తీసేసింది, చాలా వణికిపోతుంది. తనకి జ్వరం కూడా ఉన్నట్టుంది. రాధిక, రాధిక లేమ్మా. రాధిక, రాధిక, రాధిక లే. రాధిక, రాధిక ఏమైంది? రాధిక్కి రాధిక లేమ్మా. ఏమైంది? తలుపు ఎందుకు కొడుతున్నారు? రాధికని పడుకోనివ్వండి. రాధికకి జ్వరం వచ్చినట్టుందండి. నేను చాలాసేపటి నుండి పిలుస్తున్నాను, కానీ తను వినిపించుకోవడం లేదు. నాకు అనిపిస్తుంది బహుశా తను స్పృహలో లేదేమో అని. ఏంటి? రాధిక, రాధిక, రాధిక! అమ్మా తలుపు తెరవమ్మా. రాధిక, మీరు చెప్పింది నిజమే అనుకుంటాను. రాధిక స్పృహలో లేనట్టుంది. తలుపులు విరగొట్టాల్సిందే. రాధిక, రాధిక, భగవంతుడా, జ్వరం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఓ పని చేయండి, ఆ కిటికీలు మూసేసేయండి. ఆ దుప్పటి ఇవ్వండి, చల్లటి నీళ్ళు తీసుకురండి. జ్వరం ఇంకా ఎక్కువ కాకుండా ఉండాలి. రాధిక, త్వరగా దుప్పటి ఇవ్వండి. నన్ను క్షమించమ్మా రాధిక. నేను రాత్రంతా ఎదురు చూడకుండా ఉండాల్సింది. నేను ముందే తలుపులు విరగొట్టి వచ్చి ఉండాల్సింది. అప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. జ్వరం చాలా ఎక్కువగా ఉంది నీకు. ఇదిగోండి. రాధిక, అమ్మ రాధిక, గంగా ఓ పని చేయండి, మీరు తన కాళ్ళు రుద్దండి. జ్వరం 105 డిగ్రీలుంది. వెంటనే ఏదైనా మందు ఇవ్వండి. మందు ఇవ్వాలి అంటే ముందు తనను స్పృహలోకి తీసుకురావాలి. ఇంకా కాసేపట్లో తెల్లారిపోతుంది. అప్పుడు నేను డాక్టర్ని తీసుకొస్తాను. కానీ అంతవరకు తనను స్పృహలోకి తీసుకురావడానికి పూర్తిగా ప్రయత్నం చేయాలి. గంగా, మీరు ఒక పని చేయండి. ఆ అల్మారాలో ఇంకో దుప్పటి ఉంటుంది చూడండి, దాన్ని తీసుకొచ్చి ఈ దుప్పటి మీద కప్పేయండి. తనకి ఇంకా చలిగా ఉందని నాకు అనిపిస్తుంది. దొరికిందా? తీసుకురండి. ఇప్పుడు జ్వరం ఎంతుంది? జ్వరం కాస్త తగ్గింది, 102 వరకు వచ్చింది. స్పృహ వస్తున్నట్టుంది రాధిక్కి. ఇప్పుడు మనం తనకి మందులు ఇవ్వచ్చు. గంగా ఓ పని చేయండి, తనను చూసుకోండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. అలాగే. అమ్మా, ఇక నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. నా దగ్గరే ఉండాలమ్మా.
తన నోరు తెరవండి. ఏంటిది శివబాబు, ఇంత పెద్ద విషయం జరిగింది, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అమ్మా, ఒకవేళ నీకు గనక నేను చెప్పానంటే నువ్వు కంగారు పడతావు. నేనున్నాను కదా రాధిక దగ్గర. చల్లటి నీళ్లతో పట్టి వేసి జ్వరాన్ని తగ్గించేశాను. ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. ఇప్పటికే తెల్లారిపోయింది. నేను డాక్టర్ని తీసుకొస్తాను. వెళ్ళు బాబు. ఇదే మంచి అవకాశం, ఎండుగడ్డి వేసి బగ్గుమనిపించడానికి. ఇంత ఎక్కువ జ్వరమా? అత్తయ్య ఇంతవరకు ఇలా జరిగిందా? నేను చెప్తున్నాను కదా, నిన్న రాత్రి జరిగిందే. దానివల్ల పాపం భయపడిపోయినట్టుంది. చాలా పెద్ద షాక్కి గురైనట్టుంది. అందుకనే తనకి జ్వరం ఎక్కువైపోయినట్టుంది. లేదు, చలిలో దుప్పటి కప్పుకోకుండా పడుకుంది కదా, పైగా కిటికీ కూడా తెరిచి ఉంచింది. అందుకే తనకి జ్వరం ఎక్కువగా వచ్చింది. చూడు గంగక్క, కారణాలైతే 100 ఉండొచ్చు గాని నిన్న రాత్రి తనని అలా స్టోర్ రూంలో కట్టేశారు కదా, అది చాలా తప్పు. చాలా పెద్ద షాక్ తగిలింది పాపం తన మనసుకి. నేను చెప్తున్నానుగా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? గంగా, జ్యోతితో నువ్వు వాదించాల్సిన అవసరం అసలు కొంచెం కూడా లేదు. తను సరిగ్గానే చెప్తోంది. ఇక నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు. నేనేదైతే జరిగిందో దాంట్లో తప్పు మొత్తం నీదే. ఇక వెళ్ళు, ఈ గది నుండి బయటికి వెళ్ళు. నేనొకటే కోరుకుంటున్నాను, రాధిక కళ్ళు తెరవగానే నీ మొహం మాత్రం చూడకూడదు. వెళ్ళు. తను నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. చూడండి, తనకి నా అవసరం ఉంది. ఒక తల్లి అవసరం ఉంది ఈ చిన్నపిల్లకి. జ్వరంతో బాధపడుతుంది తను. తను నన్ను అమ్మ అని పిలిచింది. తను నిన్ను అమ్మ అని పిలిచిందా? జ్వరం చాలా ఎక్కువగా ఉంది తనకి. ఇంత జ్వరం ఉంటే ఎలాంటి మనిషైనా ఏదేదో వాగుతారు. చూడు గంగక్క, స్పృహలేని పరిస్థితుల్లో రాధిక నిన్ను అమ్మ అని పిలిచింది అంటే దానర్థం తనకి నువ్వు నిజంగానే అమ్మ వైపోయావని కాదు. తనకి ఒకసారి స్పృహ రానివ్వు, అప్పుడు నువ్వే చూడు తన మనసులో నీ మీద ఎంత ద్వేషం ఉందో నీకే తెలుస్తుంది. నిన్న రాత్రి మొదటిసారి నాకు అనిపించింది ఈ ఇంట్లో ఒకరికి నా అవసరం ఉందని. నా గడిచిపోయిన జీవితం గురించి నాకేమీ తెలియదు, కానీ ఈరోజు మొదటిసారి ఎంతో తీయటి బంధంతో నన్ను ఎంతో ప్రేమగా పిలిచింది. ఇక నువ్వు వెళ్తావా లేక వెళ్ళవా? దేనికోసం అమ్మ ఎదురు చూస్తూ కూర్చున్నావు? తను మళ్ళీ నిన్ను అమ్మ అని పిలవాలనా? అది ఈ జన్మలో అస్సలు జరగదు. ఈ భ్రమలో నువ్వుండకు. ఎందుకంటే రాధిక వాళ్ళమ్మ చనిపోయింది, అర్థమైందా? అలాగే నువ్వనుకున్నంత సులభం కాదు ఒక బిడ్డకి తల్లి కావడం అంటే. ప్రయత్నించడం వల్ల కష్టమైన పని కూడా సులభంగా మారిపోతుంది. అలాగే నేను కష్టాలకు భయపడ్ను, ప్రయత్నించడానికి ఎప్పుడు వెనుకాడ్ను కూడా. మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు రాధిక నన్ను తన ఇష్ట ప్రకారం సంతోషంగా అమ్మ అని పిలుస్తుంది. డాక్టర్ గారేమో 2 గంటల్లో తనకు స్పృహ వచ్చేస్తుందన్నారు, కానీ తనకి ఇంతవరకు మెలకు రాలేదు. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు కదా. సరే, నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. మీరు తనను చూసుకోండి.
అమ్మా రాధిక, ఇక్కడ ఎవ్వరూ లేరమ్మా. ఎవరికి నీ గురించి బెంగే లేదు. నీకు తెలుసా, రాత్రంతా నీ పక్కన నేనే కూర్చున్నాను. రాత్రంతా నీకు సేవ చేస్తూనే ఉన్నాను. నువ్వు స్పృహ లేకుండా పడున్నావు. ఎవ్వరూ రాలేదు నిన్ను చూడ్డానికి. ఇక మీ నాన్నగారైతే అసలు ఒక్కసారి కూడా రాలేదు తన కన్ను కూతుర్ని చూసుకోవడానికి. ఏం చెప్పాలి, చూస్తుంటే ఆ గంగా మీ నాన్నగారిని పూర్తిగా తన వైపుకు తిప్పేసుకున్నట్టుంది. చూస్తుంటే ఇప్పుడు ఆయనకి కూతురుతో ఎలాంటి సంబంధం లేదనిపిస్తోంది. నాకు చాలా బాధగా ఉందమ్మా నిన్ను ఈ స్థితిలో చూస్తూ ఉంటే. ఏం చేయాలి? అమ్మా రాధిక, అమ్మా రాధిక, నీకు స్పృహ వచ్చిందా? భగవంతుడికి చాలా చాలా ధన్యవాదాలు. నీకు ఇప్పుడు స్పృహ వచ్చేసింది. నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా? హ? హ. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. విశ్రాంతి తీసుకున్నావు. చూసావా, ఈ విషయం అత్తయ్యకి చెప్పడం చాలా అవసరం. పద జ్యోతి. ఏమైంది? ఎందుకు మీరు మాటిమాటికి నా దారి కట్టొస్తున్నారు? అదే కదా, ఏ మనిషి అయినా తన స్వభావానికి పూర్తిగా వేరుగా ఉంటే, ఏవైనా విచిత్రంగా ప్రవర్తిస్తే మనం వాళ్ళని అడుగుతాం కదా, నువ్విలా ఎందుకు చేస్తున్నావని. అలా అడగకుండా తప్పుకుని వెళ్ళిపోవడం వల్ల ఏవి కాదు కదా. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకు తెలుసు, నన్ను ఇంటికి మీ నాన్నగారు తీసుకురావాలనుకున్నారు. మిగతా వాళ్ళకి నేను రావడం ఇష్టం లేదు. నా స్థానం ఇంతవరకు ఒక బయట మనిషిలానే ఉంది. అందుకే ఒక పరాయి మనిషిగా నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. తనని వైద్యుల్లా చూస్తున్నారా, లేక తండ్రిగానా? ఒకవేళ కేవలం వైద్యుడిగా అయితే అప్పుడేం పర్వాలేదు. రాధికకి ఆరోగ్యం మెరుగుపడుతుంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీ నుదుటిని పట్టిన ఈ చెమటలు నాకు స్పష్టంగా చెప్తున్నాయి, మీరన్నిటికంటే ముందు ఒక తండ్రి అని, ఆ తర్వాతే ఇవన్నీ అని. కానీ ఒక తండ్రి అయ్యుండి కూడా లోపల మీరు ప్రవర్తించిన విధానం ఉందే, దానికి నేను చాలా ఆశ్చర్యపోయాను. రాధిక కోపంగా ఉంది మీ మీద, అందుకని మాట్లాడాలనుకోవడం లేదు. తనకి నిద్రొస్తుందని సాకులు చెప్పింది. కానీ మీకు తన కళ్ళల్లో ఆ బాధ, ఆ తపన కనిపించలేదా? అది నాకు కనిపించింది. రాధిక మనసులో ఏమనుకుంటుందంటే, ఇప్పుడు మా నాన్న నన్ను దగ్గరకు తీసుకుంటారు, అమ్మా నేనున్నాను కదా నీ దగ్గర, నువ్వేం భయపడద్దు అని ఎంతో ధైర్యం చెప్తారనుకుంటుంది. కానీ మీరు మాట్లాడకుండా లేచొచ్చేశారు. రాధికకి మీ అవసరం చాలా ఉంది, తన దగ్గరికి వెళ్ళండి. అలాగే తనకి నమ్మకం కలిగించండి. ఏది ఏమైనా సరే తన తండ్రి తనని వదిలి ఎక్కడికి వెళ్ళడని, ఎప్పుడు తనతో పాటే ఉంటారని. ఇది చాక్లెట్ మిల్క్ షేక్. రాధిక వాళ్ళ నాన్న తన చేతులతో స్వయంగా తాగిస్తే తనకి చాలా సంతోషంగా ఉంటుంది. అదేంటంటే నాకు ఎక్కువగా మాట్లాడడం అదే తెలీదు. అందుకని అప్పుడప్పుడు అందరూ నా మనసులో మాట అర్థం చేసుకోలేరు.
కానీ మీరు బాగా అర్థం చేసుకోగలరు. అయినా మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. శివస్లు ఏమన్నారు? నాకేం అర్థం కాలేదే. పార్వతి చనిపోయిన తర్వాత ఈరోజు మొదటిసారి శివకి ఒకరు సరైన దారి చూపించారు. పార్వతి ఈరోజు ఎక్కడున్నా సరే ఈరోజు తన మొహంలో సంతోషంతో చిరునవ్వు వచ్చుంటుంది. ఎంత గొప్పగా చెప్పింది గంగ. ఏదో ఒక రోజు రాధిక తనని అమ్మ అని పిలుస్తుంది అని. ఇక దానిని సాధించడం కోసం తన సాయశక్తుల ప్రయత్నం ఇప్పటికే చేస్తూనే ఉంది. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మర్చిపోకూడదు, నువ్వు ఈ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం అస్సలు కుదరదు అన్న సంగతి. నీ ఇదే ప్రయత్నం వలలో నువ్వు ఖచ్చితంగా ఇరుక్కుపోతావు. అమ్మా, శుక్లా గారు ఫోన్ చేశారు. అశ్విని కోసం సంబంధం తీసుకొచ్చారాయన. మాట్లాడు. చెప్పండి శుక్లా గారు. పెద్దమ్మగారు అందర్నీ హాల్లోకి రమ్మని పిలుస్తున్నారు. పద. ఏంటి శివబాబు, రాధికను ఎందుకు తీసుకొచ్చావు? విశ్రాంతి తీసుకునివ్వాల్సింది కదా. నానమ్మ, నన్ను ఇక్కడ కాసేపు కూర్చొనిస్తారా? రూమ్లో నాకు అస్సలు బాగుండడం లేదు. ఇంతకీ ప్రతాప్ ఎక్కడున్నాడు? ఎవరో ఫోన్ చేశారు ఆయనకి. ఒక నెలలో కేవలం 20,000. అంత తక్కువైతే నాకేం సరిపోతుంది? మఠాధ్యక్షుడి పదవి నా చేతుల నుంచి వెళ్ళిపోయింది. అంతా పోయినట్టే కదా. జాగ్రత్తగా విను. 20,000 అనేది అసలు ఏమాత్రం సరిపోదు. అప్పిచ్చిన మొత్తం డబ్బు నాకు తిరిగి కావాల్సిందే. అందరినీ బెదిరించండి. అందరికీ చెప్పు, ప్రతాప్ గారి ఆజ్ఞ అని. అన్నట్టు డబ్బు తీసుకుని తిన్నగా నా దగ్గరికే రావాలి అని. అన్నయ్యని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎంతమాత్రం కూడా లేదు. సరేనా?